వెల్కమ్ టు వినోద విజ్ఞానం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ చిత్రకారుడి చాతుర్యం. పూర్వం మధ్యదేశం నుంచి ఒక ప్రతిభావంతుడైన చిత్రకారుడు యవన దేశం వెళ్ళాడు. అక్కడ ఒక అపూర్వమైన యంత్రాచార్యుడు ఉండేవాడు. ఆయన చిత్రకారుడికి తన ఇంట బస ఏర్పాటు చేసి తన అతిథికి సేవలు చేయడానికి తాను తయారు చేసిన ఒక యంత్రపు స్త్రీ బొమ్మను నియోగించాడు. ఆ యంత్రపు స్త్రీ చిత్రకారుడికి కాళ్ళు కడిగి వెళ్ళిపోతున్నది. ఆ బొమ్మను చూసి చిత్రకారుడు నిజమైన స్త్రీయే అనుకుని ఆమెను పలకరించాడు. కానీ ఆమె జవాబు చెప్పలేదు. చిత్రకారుడు ఆమెను చెయ్యి పట్టుకు లాగాడు. దాని లోపల కీళ్ళు సడలి బొమ్మ కింద పడిపోయింది. అది యంత్రపు బొమ్మ అని చిత్రకారుడు గ్రహించి యంత్రాచార్యుడి తెలివికి ఆశ్చర్యపడ్డాడు. కానీ యవన యంత్రాచార్యుడు తనకు ఆ బొమ్మ గురించి చెప్పక పరాభవం చేశాడు. ఇది చిత్రకారుడికి భరించరానిదయింది. ఈ పరాభవానికి తగిన ప్రతీకారం చేసి యంత్రాచార్యుడికి తన ప్రతిభ కూడా ఎంత అద్భుతమైనదో ప్రదర్శించి గుణపాఠం చెప్పాలని చిత్రకారుడు నిర్ణయించుకున్నాడు. వెంటనే అతను తాను ఉరిపోసుకొని వేళ్లాడుతున్నట్టుగా ఒక చిత్రాన్ని చిత్రించి ఆ చిత్రాన్ని తన గదిలోకి తొంగి చూసేవారికి కనిపించేలాగా అమర్చాడు. తర్వాత అతను ఆ గదిలోనే ఒక మూలగా పడవేసి ఉన్న పాత కొయ్య సామాన్లు వెనక్కుపోయి దాక్కుని యంత్రాచార్యుడి కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి యంత్రాచార్యుడు ఆ గది ముందుగా వెళుతూ గది తలుపులు తెరిచి ఉండడం చూసి ఏమిటా అని గదిలోకి తొంగి చూశాడు. అతడికి నేల మీద పడి ఉన్న యంత్రపు బొమ్మ, చిత్రకారుడు ఉడిపోసుకొని వేలాడుతూ ఉండటము కనిపించాయి. ఆ దృశ్యం చూసి యంత్రాచార్యుడు భయపడిపోయాడు. తాను తయారు చేసిన యంత్రపు బొమ్మ చెడిపోయిందన్న విచారం ఆయనకు కించిత్తు కూడా కలగలేదు. కానీ ఎక్కడో భారతదేశం నుండి వచ్చి తన ఇంట బస చేస్తున్నవాడు ఉరిపోసుకుని చనిపోయాడంటే తనకు తీరని నింద కలుగుతుంది. ఏ కారణం చేత ఇలాంటి ఘోరం జరిగిందో అధికారులు విచారించటం మంచిది. అలా అనుకుని యంత్రాచార్యుడు తన దేశపు రాజుగారి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. ఏమి జరిగినది వివరంగా తెలుసుకురమ్మని రాజుగారు తన కొలువులో ఉండే అధికారులను కొందరిని శిల్పి ఇంటికి పంపారు. అధికారులు వచ్చి చిత్రకారుడు గదిలోకి చూశారు. గదిలోకి కొక్కెన్ నుంచి వేలాడుతున్న చిత్రకారుడి శవం వారికి కనిపించింది. శవాన్ని కిందికి దింపే మార్గం ఏమిటని వారు ఆలోచించారు. కొందరు చిత్రకారుడి గొంతుకు బిగిసి ఉన్న తాడు కొయ్యడానికి కత్తులు కటార్లు తెచ్చారు. ఇంతలో గది లోపల దాగి ఉండిన చిత్రకారుడు యువతలకి వచ్చాడు. అతన్ని చూసి అందరూ నిర్ఘాంతపోయారు. చిత్రకారుడు యంత్రాచార్యుడితో, అయ్యా, మీరు యంత్రపు స్త్రీని నియోగించి నన్ను భ్రమింపచేసిన మాట నిజమే. అయితే మీ తెలివితేటలతో నన్ను ఒక్కడనే భ్రమింపచేశారు. కానీ నేను నా తెలివి ఉపయోగించి మిమ్మల్ని, రాజుగారు పంపిన ఈ అధికారులందరినీ కూడా భ్రమింపచేశాను అన్నాడు. ఆ మాట విని యంత్రాచార్యుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఇదండి ఈరోజు మీకు నేను వినిపించిన మరొక మంచి కథ. చాలా బాగుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.